ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన నువ్వేంటి తమ్ముడు అంత డల్ గా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, మావయ్య కాఫీ అడిగితే మన రూప కాఫీ తీసుకొచ్చింది. రూప కాఫీ తీసుకురావడంతో కొంచెం ఇబ్బందికి గురయ్యారు. ఏంటి రూపా, మీ నాన్న పౌరుషం గురించి నీకు తెలీదా? ఓహో, మందారం వచ్చింది కాబట్టి అన్నీ మర్చిపోయి నీ దగ్గర కాఫీ తీసుకుంటాడని ఆశపడ్డావా? అక్క, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ముందు మందారం సంగతి చూడండి. చూద్దాం తమ్ముడు, మందారం సంగతి చూడ్డానికే కదా తీర్థం తీసుకొచ్చాను. మౌనిక, అమ్మ మౌనిక, ఆగమ్మా. మౌనిక, నేను చెప్పేది విను మౌనిక. ఏమండి, అత్తయ్య నా ముందు నా మీద ప్రేమ నటిస్తుంది, కానీ అత్తయ్య ప్రాణమంతా పెద్ద కోడలు మందారం మీదే ఉంది. యో మౌనిక, నువ్వు బాధపడకు. ఆ అత్తయ్యకి పెద్ద కోడల మీద ఎంత ప్రేమ లేకుంటే తనని బ్రతికించుకోవడానికి అభిషేకాలు చేస్తుంది, అక్కడి నుండి తీర్థాలు తెస్తుంది. ప్రేమ లేదు, దోమ లేదు. అక్కడ జరిగిన అభిషేకం మందారాన్ని బ్రతికించి పెద్ద కోడలిగా పట్టాభిషేకం చేయడానికి కాదు, మందారాన్ని పాడెక్కించడానికి. ఆ తీర్థం పంతులు గారిచ్చిన తీర్థం కాదు, విషం. మనం ఆలస్యం చేస్తే అది మందారం పాలట అమృతం అయిపోవచ్చు. అది అమృతం కాకముందే మనం వెళ్ళి ఆ విషాన్ని తీర్థంగా తాగిద్దాం. పదండి. సారీ అత్తయ్య, మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, పద పుణ్యకార్యం మొదలు పెడదాం. మందారం, నువ్వు లేని 6 ఏళ్ళు అంధకారంగా గడిచింది. నువ్వు లేని లోటు తెలిసింది. నువ్వు తిరిగి రాగానే మా అందరి కళ్ళల్లో వెలుతురొచ్చింది. నువ్వు త్వరగా కోలుకుంటే అంతకన్నా భాగ్యం ఏం ఉండదు. నువ్వు త్వరగా కోలుకోవాలి. మందారం, నువ్వు నా జీవితంలో లేకపోయినా నేనింకో ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కూడా నా కోసం కాకుండా మన బిడ్డ బాగోగుల కోసం ఈ పెళ్లి చేసుకున్నాను. నిన్ను చూడగానే నా గుండె ముక్కలైపోయింది. నేనెంత తప్పు చేశానా అని బాధపడుతున్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్న దీపు, మీ అమ్మకి నీ చేతులతో తీర్థం తాగించు. ఆ తీర్థం పంతులు గారిచ్చిన తీర్థం కాదు, విషం. హోసే మందారం, ఈ తీర్థమే నీకు ఆఖరి తులసి నీళ్లు. తాగి తొందరగా చచ్చిపో. మందారం, నువ్వు బ్రతికితే నేను చావడం ఖాయం. అందుకే నిన్నే చంపేస్తున్నా. ప్లీజ్ మందారం, టెన్షన్ పడకుండా తొందరగా చచ్చిపో. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది మందారం.
నువ్వు తొందరలోనే కోలుకుంటావు. నాన్న దీపు, ఇంకా చాలు. దీపక్, మందారాన్ని రెస్ట్ తీసుకొని మనం అందరం ఇలా గుంపుగా ఉంటే గాలాడుతూ వెళ్దాం పద. ఓ పనైపోయింది బాబు, ఓ పనైపోయింది బాబు. మమ్మీ, మందారాన్ని లేపేయడం ఇంత ఈజీగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు మమ్మీ. అవునత్తయ్య, మీరు అభిషేకం తీర్థమని చెప్పినప్పుడు ఎక్కడ మందారాన్ని బ్రతికిస్తారో, ఎక్కడ నా బ్రతుకు బుగ్గిపాలవుతుందోనని భయపడి చచ్చిపోయాను. పైకి కనిపించరు గాని చాలా తెలివైన వారత్తయ్య. విజయాంబిక ఆ మాత్రం ఉంటుంది. దీపక్, మనం మందారంకి తాగించిన పాయిజన్ స్లో పాయిజన్ లాగా బాడీ మొత్తానికి ఎక్కుతుంది. రోజు రోజుకి ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తుంది. వారం తిరిగేలోపే మందారం మెడలో మందార పూలమాల వేసే సమయం వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకిక అడ్డే ఉండదు. మమ్మీ, అయినా వారం రోజులు వెయిటింగ్ ఎందుకు మమ్మీ? వెంటనే చనిపోయే మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా. ఓరి నా పిచ్చి కొడక, వెంటనే చస్తే ఇంట్లో వాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. అదే ఇలా చచ్చిందనుకో మన చేతికి మట్టంటకుండా పోతుంది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మమ్మీ. ఇది మనం పార్టీ చేసుకోవాల్సిన సందర్భం మమ్మీ. ఇప్పుడు కాదు దీపక్, ఆ మందారం పూర్తిగా వాడిపోవాలి. ఆ రూపారాజులు ఓడిపోవాలి. అప్పుడు మనం పార్టీ చేసుకోవాలి. అప్పటి వరకు మన మనసులో ఉన్న సంతోషం బయటికి కనిపించకూడదు. మందారం మీద మనం చూపిస్తున్న ప్రేమ అబద్ధం అని తెలియకూడదు. ఇలాగే మెయింటైన్ చేయాలి. అలాగే ప్రస్తుతానికి కాక్టైల్తో కాకపోయినా కాఫీతో ఎంజాయ్ చేద్దాం మమ్మీ. ఏమండి, నా కోసం మీరు మందారాన్ని చంపుతున్నారు కాబట్టి మీకోసం నేను కాఫీ చేసి తీసుకొస్తాను. వెళ్ళి మౌనిక, వెళ్ళి కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. దాన్ని పంపించేవేంటి దీపక్? మనల్ని నమ్మొచ్చింది మమ్మీ, మనకి హాని తలపెట్టదులే. మమ్మీ, పెళ్ళైపోగానే వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనం అమెరికా చెక్కేద్దాం అనుకున్నాం కదా. వాళ్ళ మనీ అడుగు మమ్మీ, లేదంటే మనం ఇక్కడే బుక్ అయిపోతాం. అడుగుదాం దీపక్, కానీ మందారం ఇలా ఉండగా మనం దేశం దాటి వెళ్లటం కుదిరే పనేనా అని ఆలోచిస్తున్నాను. అలా అని ఇక్కడే కూర్చుంటే మావయ్యో రాజో రూపో ఎవరో ఒకరు మందారానికి ఇలా అవ్వటం వెనక ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ మొదలు పెడతారు. నిదానంగానైనా నిజం బయటపడుతుంది కదా మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.